వైఖరిని ఏ విధంగా చూస్తుంది? మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, ఇంక్లూడింగ్ మీరు కూడా మీకున్న కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటే మధ్య మధ్య నడుస్తుంటారు చెప్తా. ఓకే, జీవన్ రెడ్డి ఎపిసోడ్ అనేది ఏ కరెక్ట్ బి రాంగ్, బి కరెక్ట్ ఏ రాంగ్ అన్నంత ఈజీగా లేదరా విషయం. ఎందుకంటే ఈయన ఏదైతే ఆ డాక్టర్ సంజయ్ని కాంగ్రెస్ తీసుకోవడం వలన తన ప్రభావం దెబ్బతిన్నదన్న భావంతో అది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఏదైతే చెప్పి బీఆర్ఎస్ లోకి వెళ్ళిండో, బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది గతంలో. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిందా, ప్రోత్సహించిందా? దానికి ఆజ్యం దోచిందే బీఆర్ఎస్. అంతకుముందు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత అధ్వానంగా ఎప్పుడు లేవు పార్టీ ఫిరాయింపులు. దాన్ని అన్ని పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్, ఇది బిఎస్పి, వైసీపీ, ఇంక్లూడింగ్ సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్ అందరినీ ప్రోత్సహించి 2.5 సంవత్సరాలు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంత్రి, టీఆర్ఎస్ మంత్రి, ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ కేసు ఇదే కదా. మరి అందులో పోవడంలో అర్థమేముంది? ఇంకొకటి, ఆయన ఇప్పుడు కొంతకాలం చరిత్ర చూసి సింపతి వస్తుంది జనరల్ గా ఎవరికైనా, కానీ ఆయన గత చరిత్ర చూస్తే ఆయన చేసిన పాపానికి ఇప్పుడు ఫలితం అనిపిస్తుంది. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడితే మంత్రి పదవి కోసం నాగేంద్ర భాస్కరరావుతో జైన్ అయి మంత్రి అయ్యిండు. నిజమా కాదా? అవును, వాస్తవం. అది నైతికతనా? అది నైతికతనా? ఇక మనకు టీడీపీకి పోలేక నాగేంద్ర భాస్కరరావు పార్టీకి భవిష్యత్తు లేక కాంగ్రెస్ లో పోయిండు. అంతే కదా ఆయన చేసింది. తర్వాత ఆయన ఎన్నిసార్లు ఓడిపోయింది ఎమ్మెల్యేగా, ఎంపీగా? ఇంకొకటి, ఆయన కాంగ్రెస్ పార్టీ తప్పులను, ముఖ్యమైన తప్పులను మొదట్లో వ్యతిరేకిస్తే ఆయన ప్రిన్సిపల్ అనుకోవచ్చు. ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన 2024 లోక్సభ ఎన్నికల టైంలో. అదే టైంలో మరి దానం నాగేందర్ కూడా ఎంపీ టికెట్ ఇచ్చి కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు. అది తప్పని ఎందుకు అనలేదు? ఆయనతో పాటు కలిసి ఎందుకు పోటీ చేసిండు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ కు ఎమ్మెల్యే పై రాజీనామా చేయకుండా వచ్చిన నాగేందర్ కు ఎంపీ టికెట్ ఇస్తే అదే టైంలో పోటీ చేసిన. అప్పటికి సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రాలే. సంజయ్ వచ్చింది జూన్ 23, 24 కాంగ్రెస్ కు. కాబట్టి తన దాకా వస్తే తెలియదు, తన దాకా రాకుంటే అది కరెక్ట్, తన దాకా వస్తే రాంగు. ఇది జీవన్ రెడ్డి విధానం, స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభు పాలన 2.5 సంవత్సరాల నుంచి బాగాలేదు, అందరూ తెలుసు బాగాలేదని. కానీ జీవన్ రెడ్డికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో తన అంచర్లకు 20 టికెట్ ఇచ్చి వాళ్ళకు ప్రచారం చేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని తెలియదు. ఇప్పుడే బీఆర్ఎస్ లో పోటీ అర్థమైంది కేసీఆర్ ప్రభుత్వం బాగుంది పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన బాగాలేదని. దీన్ని కన్నా మించిన పచ్చి రాజకీయ అవకాశవాదం ఏమన్నా ఉంటుందా? నువ్వు మొదటి నుంచి దాన్ని వ్యతిరేకించాలి. నీ పరిస్థితుల్లో, నీ నియోజకవర్గంలో నీకు నీ భవిష్యత్తు వాళ్ళకి ఇబ్బంది ఉందని నువ్వు నీతులు మాట్లాడితే ఎవరు నమ్ముతాడు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫిరాయింపులు, పచ్చి దగ. పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాళ్లతో కొట్టాలి, 6 గ్యారంటీలు, 400 హామీలు, డిక్లరేషన్ చెప్పి అన్ని నిండా ముంచింది. మరి ఎప్పుడైనా ప్రశ్నించిందా? లేదు కదా. మరి అదే పార్టీ నుంచి మళ్ళా కౌన్సిలర్ టికెట్ తన అంచెలు తీసుకుని 2 ఏళ్ల తర్వాత ప్రజలను దగా చేసిన తర్వాత 2 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ పరంగా ఏ నైతికత ఉంది ఇప్పుడు ఈ మాట్లాడడానికి? కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసిండు ఆయన. మన ప్రొఫెసర్ జయశంకర్ లెక్క పెట్టలే కేసీఆర్, ఈయన లెక్క పెడతాడు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కొత్తలుడు ఆ రోజు కేసీఆర్ కు. 3వ రోజు నుంచి ముందు చుట్టాం. ఇది కేసీఆర్ చరిత్రే. అది మరి తెలియకుండా పోతున్నా ఈయన కోడలుకో కొడుకో ఏమైనా హామీలు ఇస్తే గుడ్డిగా పోతున్నా. ఇంకా ఏమన్నా అడిగారా? దేవుడే నన్ను మీ దగ్గర పంపించినండు. అవును, దేవుడే మీ దగ్గర పంపించాడు. పచ్చి అవకాశ పదాలు ఏమన్నా ఉంటాయా? కేసీఆర్ నీకు కొత్తగా కనపడ్డా? కేసీఆర్ నువ్వు ఎన్ని తిట్టావు? దశాబ్దం పైన తిట్టినావు కదా నువ్వు. ఆయన మీదనే పోటీ చేసావు కదా. ఇప్పుడు దేవుడే పంపించని ఎట్లా చెప్తాడు? కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ శుద్ధపూస కాదు, టీఆర్ఎస్ పార్టీ శుద్ధపూస కాదు, జీవన్ రెడ్డి శుద్ధపూస కాదు. ఇంకొక ముఖ్యమైన పచ్చి అవకాశ రాజకీయవాదులను గత 12 ఏళ్లుగా మొదలు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా పాటించి రాజ్యాంగ వ్యతిరేక నీతి బాహ్య ఫిరాయింపులను ప్రోత్సహించి దేశంలో తెలంగాణ పరుగు నిశ్చలు 2 పార్టీలు చేసే అవకాశవాదమే. ఇంతకుముందు హర్యానాలో 1967 ఒక ఎమ్మెల్యే, ఆయన పేరు గయాలాల్,
ఆయన 15 రోజులు 3 సార్లు పార్టీ మారిండు. ఓకే. అప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లేదు. ఆయన చేసిన పని రాజ్యాంగ వ్యతిరేకం కాదు, నైతికంగా తప్పచాలా. దానికి గయలాలు తప్పబట్టకుండా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు తప్పట్టిరు? గయలాలు తప్పట్టిరా? పట్లే ఆయారాం గయారం అవును. అవమానించు. కమ్యూనిస్టులు చేసిన హిందుత్వం ఏంటంటే నీ పని గోవిందామనించడం, నీకు పంగనామాలు పెట్టారు, ఆయారాం గయారాం ఇలాంటి హిందుత్వ పనులలో ఈ పార్టీ ఫిరాయింపులు కూడా చేరినాయి. గయారాలు ఎవరు తెలియదు, ఆయారాం గయారామే తెలుసు. అంతకన్నా త్వరగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోషించి తెలంగాణ పరువు తీసినాయి. అందులో జీవన్ రెడ్డి ఆయన చేసిన ఎన్టీ రామారావు చేసిన ద్రోహానికి ఇవాళ ఫలితం అనుభవిస్తుండు. ఆయన సుతపూత కాదు. ఇలాంటి రాజకీయాలను బీజేపీ సమర్థించదు. అదే ఈయన ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వస్తే భయంకరమైన ప్రచారం. ఎందుకంటే బీజేపీ చేసింది కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే ఇక ఇప్పుడు వీళ్ళ కేసీఆర్ ప్రోత్సహించినా కానీ రేవంత్ రెడ్డి గారు 10 మంది అస్సలు ఎవరు అంత తీవ్రంగా ప్రచారం చేయలేదు. నిజంగా ఆ గడ్డం ప్రసాద్ స్పీకర్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ హోదాకు తీవ్ర అవమానం. కన్నులు లేని కూడా చెప్తాడు వాళ్ళు పార్టీ ఫిరాయించని. గోడ దూకిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవి ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన ఆయన పార్టీ ఫిరాయించలేదు. ఇంతకన్నా సిగ్గుచేటు తీర్మా ఉంటాయి నిర్ణయాలు. అవును అవును. దీనికి కారణం కాంగ్రెస్, అంతకుముందు బీఆర్ఎస్ చెప్తుంది. కాబట్టి ఈ 2 పార్టీలు, ఇంకోటి కేసీఆర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? కోట్ల రూపాయలు దిగబెళ్తూ ఫామ్ హౌస్ లో పండుకుంటున్నాడు. మీరు అభ్యంతరంగా మాట్లాడడం సరికాదండి. అభ్యంతరం శ్రోతలుగా ఉండడానికి లేదు ఇక్కడ. నేను చెప్పింది అబద్ధం ఉంటే చెప్పండి. నేను చెప్పి 100% అబద్ధం. 100% అబద్ధం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నా ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఏం జరుగుతుంది అసెంబ్లీలో చర్చ? బీజేపీ 8 మందిని గెలిపించారు ఎందుకు? ఏం చేయగలుగుతున్నారు రాష్ట్రానికి? పార్లమెంట్ కి 8 మందిని పంపినారు. పెట్టుకొని ఫోటోలు దిగమింగుతో అసెంబ్లీకి రాడు. ఈనాడు తెలంగాణ ఇంక మనం ఉద్ధరిస్తాట. తెలంగాణ కార్పొరేట్లకు దేశాన్ని తాకట్టు పెడతలేం. కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేస్తలేం. చెప్పేస్తున్నారు కదా, దేశాన్ని అదానికి అప్పచెప్పేస్తున్నారు. తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికలో గాడిద గుడ్డిచ్చిన కేసీఆర్ కు అది గుర్తుపెట్టుకోండి. ప్రజలను గమనించదు. కాబట్టి జీవన్ రెడ్డి ఎపిసోడ్ కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజలు అవమానించే విధంగానే ఉన్నాయి. బీజేపీ సంస్కారం ఇదేనా? సంస్కారహీనంగా మాట్లాడొద్దు రామరెడ్డి గారు. ఎక్కడ తప్ప అన్పార్లమెంట్ వాళ్ళే, ఎక్కడ అన్పార్లమెంట్ వాళ్ళే. గాడిద గుడ్డ ఎక్కడ ఉంటుందో మీకే తెలియాలిగా. గాడిద గుడ్డ ఎట్లుంటుందో, గాడిద గుడ్డ ఎక్కడ ఉంటుందో బీజేపీ వాళ్ళకే తెలియాలి. ఆ పదం రాజకీయంగా వాడుతుడు గాడిద గుడ్డని రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన చూసినప్పుడు చెప్పారు కదా, ఎన్నోసార్లు అందరూ అన్నారు. అందుకే నేను అన్నా. రైట్. కాదు రామరెడ్డి గారు, మీరు అన్నది కరెక్ట్గా కావచ్చు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు రావట్లేదంటే సరే, అది నిజంగానే అది రాజ్యాంగబద్ధంగా అందరూ కూడా దాన్ని ఇది చేశారు. ఓకే. మీరు కానీ ఇక్కడ మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఏదైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు మొన్న ఏదైతే మన అసెంబ్లీని బహిష్కరిస్తూ బయటకు వెళ్ళిపోయారు, వీళ్ళే బహిష్కరించారు. కానీ మరి కడియం శ్రీహరి గారిని, దానం నాగేంద్ర గారిని ఎందుకు చేయలేదు సార్? మరి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్టా, లేకపోతే ఇంకా మన కాంగ్రెస్లోనే ఉన్నట్టా? వాళ్ళ హౌస్లో ఉంటారు, వీళ్ళే బయటకు వస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు, ఏ పార్టీలో ఉన్నట్టు సార్? వాళ్ళు అసలు నాకు అదే అర్థం కాలే. అదే నేను ఆ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన వాళ్ళని రాళ్లతో కొట్టాలండి రేవంత్ రెడ్డి. ఏం చేసింది ఇప్పుడు? ఆ చేసిన పని వాళ్ళకు సిగ్గులేదు. నిజంగా తన కూతురు కోసం పోయి కూతురు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించుకొని దాని బీఫామ్ దాన్ని సంతకం చేసి నామినేషన్ మీద సంతకం చేసి కాంగ్రెస్ ప్రచారం చేసిన కడియం శ్రీహరి, పోటీ చేసిన దానం నాగేందర్, వీళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన ఆ గడ్డం ప్రసాద్, దానికి సమర్థించిన కాంగ్రెస్ పార్టీ ఎంత నీతిమాలిన చర్యలండి. తెలంగాణ ప్రజలు ఘోరంగా అవమానించగా ఉంది. ఇక్కడ నిండా ముంచి ఏదో 6 గ్యారంటీల 420 హామీల డిక్లరేషన్, కేరళ పోయి మేము అద్భుతంగా అమలు చేస్తున్నాం 6 గ్యారంటీలు అని సిగ్గు లేకుండా కేరళలో చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటారండి. కేరళలో ఎన్నికలైనా అమలు చేసేసినామని చెప్తారు. చెప్తారు. రాహుల్ గాంధీ గారు కూడా చెప్తారు. అవును.
రైట్. అక్కడ సోనియా గాంధీకి మన కిషన్ రెడ్డి గారు లెటర్ రాశారు. మీరు ఎప్పుడైనా అడిగారా రేవంత్ రెడ్డిని మనం ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేస్తున్నా అని? రాహుల్ గాంధీ గారికి ఏమైనా అడిగిందా? పార్టీ ప్లాన్ నిరోధిస్తున్నా? 6 గ్యారెంటీలు అమలైనయా? ఎప్పుడైనా అడిగిందా? ఏం నాయకులు వాళ్ళు? తెలంగాణ దగ్గర చెప్పారు కదా. రైట్ రైట్ సార్, రైట్ రైట్. రాంగోపాల్ గారు, సరే పార్టీలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే, కానీ జీవన్ రెడ్డి గారి అంశంలో ఆయన నిజంగానే